హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు ఆంధ్ర స్టైల్ కటింగ్ అనేది చూద్దాం. ఎందుకు ఆంధ్ర స్టైల్ అంటున్నానంటే, ఎక్కువ మనకి మన కళ్ళే ఇలాంటి కటింగ్ అనేది చేసేది. ఇక్కడ మేము ఉండే చోట్ల కన్నా ఇక్కడ చేయరు. అడిగిన వాళ్ళకి మటుకే ఈ కటింగ్ అనేది చేసేది. అందుకని నేను ఆంధ్ర కటింగ్ అంటున్నాను. ఈ కటింగ్ వచ్చేసి అడిగిన వాళ్ళు మటుకే ఈ ఆంటీ వచ్చేసి కటోరీ కటింగ్ కావాలన్నారు. కటోరీ కటింగ్ నాకు రాదు ఆంటీ, ఇలా క్రాస్ కటింగ్ చేస్తాను, కొంచెము అలాగైనా వస్తుంది కటోరీ కటింగ్ మాత్రమే, క్రాస్ కటింగు అలా చేస్తాను ఆంటీ అనేసి ఒక బ్లౌజ్ స్టిచ్ చేసిస్తాను చూడండి అని చెప్పింది. సరే అమ్మ వేసేయండి, ఎలా ఉంటుందో. నేను ఎప్పుడూ అలా స్టిచ్ చేయించుకోలేదు, స్ట్రైట్ కటింగ్ లేదు, క్రాస్ కటింగ్ లేదు, కటోరీ కటింగ్ ఎప్పుడూ నేను కట్ చేపించేది, అదే కటింగే కుట్టిపించేది కూడాను, స్టిచ్ చేపించేది అని చెప్పి. సరే ఆంటీ ఇప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా వస్తుందో పర్ఫెక్ట్ వచ్చిందంటే అలాగనే చేద్దాము అని చెప్పింది. సరే చేసి అమ్మ ఒక బ్లౌజ్ అని చెప్పి ఒక చేసి ఇచ్చేలకు తర్వాత ఈ 2 బ్లౌజెస్ అనేది ఇచ్చినారు. అది పర్ఫెక్ట్గా వచ్చిందంట క్రాస్ కటింగ్ వాళ్ళకి. కొంచెము అలాగే వస్తుందిగా క్రాస్ కటింగ్ కటోరీది అంటే కొంచెము సైడ్లో స్టిచ్ వచ్చి బ్రా టైప్ వస్తుంది. ఇది నార్మల్గా క్రాస్, ఇది కూడా కొంచెం సూట్ అవుతుంది కదా, అందువలన ఈ కటింగ్ అనేది చేసిస్తుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది, అందుకని ఈ 2 బ్లౌజెస్ మనకి ఇచ్చినారు. చూడండి, మనం కట్ చేసే మెథడ్లోనే ఇది ఐబ్రో షేప్లో కట్ చేసుకోవాలి. స్లీవ్ ఎలా కట్ చేసేదో చూస్తాం కదా, నార్మల్ నేను ఎప్పుడు ఎలా కట్ చేస్తానో అలాగనే ఈ ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ కోసము స్లీవ్ కటింగ్ అయిపోయింది. బాడీ కటింగ్ అనేది చేద్దాం. డబుల్ ఫోల్డ్ బ్యాక్, క్రాస్ కటింగ్ బ్యాక్ పోస్ట్ కట్ చేయాలి కదా, అదే మెథడ్లోనే కట్ చేస్తున్నాను. ఎప్పుడు క్రాస్ కటింగే చూసి బోర్ అయి ఉంటుంది. క్రాస్ కటింగ్ చూడండి, క్రాస్ కటింగ్ నేను ఈ మెథడ్లో అనేది చేస్తాను. ఈ మెథడ్లోనే ఇలాగేనా చేసేది ఆంధ్రాలో కాదా అని అక్కడ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. రెడీ వచ్చేసి 15 కావాలి, అందుకే హాఫ్ నుంచి పైన ఎక్స్ట్రా పెట్టేస్తున్నాను. డౌన్లో గించి కంపల్సరీ పెడతాను నేను. టోటల్ 16.5 పెట్టేస్తున్నాను పొడవు. ఇక్కడ మార్క్ వేసుకున్నాను కదా, అది వదిలి పైనకి 16 పెట్టినాను. షోల్డర్ వచ్చేసి 6 పెట్టినాను. బాడీ వీళ్ళకి వచ్చేసి 20 కావాలి ఎక్స్ట్రా క్లాత్కి. ఆర్మోల్ వచ్చేసి 7 పెట్టేస్తున్నాను. కొంచెం లెంత్ ఉన్నారు వాళ్ళు, ఆంటీ వాళ్ళు సైజు ఉన్నారు, అందువలన 7 పెట్టేస్తున్నాను. ఫ్రంట్లో వచ్చేసి ఇది బ్యాక్ కదా, బ్యాక్ వచ్చేసి 11. ఎప్పుడు ఫ్రంట్ కట్ చేసి ఫ్రంట్కి అనేదే వెళ్తుంది నాకు, ఫస్ట్ ఫ్రంట్ అనేసి. ఇది బ్యాక్ పార్ట్స్. ఇప్పుడు 1.5 ఇంచుకి అనేది ఇది వేసేస్తున్నాను. నడుముకి 18 వస్తుంది, 18కి 1 ఇక్కడ ఎక్స్ట్రా. ఇది రెడీ. ఇది వచ్చేసి ఎక్స్ట్రా డాట్కి, బ్యాక్ డాట్ కోసం ఎక్స్ట్రా ఎక్కువ నాకు ఇక్కడ మార్కులంతా ఎక్కువ మెజర్మెంట్లు అంతా చెప్పేదంతాను ఉండేలేదు. ఇలాగనే నేను నేర్చుకున్నప్పటి నుంచి కట్ చేస్తుండేది కూడాను. ఎక్కువ మెజర్మెంట్లు తీసేది రాసేది అవంతా ఉండేలేదు. సింపుల్గా ఈజీ మెథడ్లో ఇలా కట్ చేసి స్టిచ్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు నెక్ కాడి నుంచి ఇప్పుడు షోల్డర్ కట్ చేసేద్దాము. ఇప్పుడు బ్యాక్ రౌండ్ ఆర్మల్ కట్ చేద్దాము. ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేద్దాము. ఇప్పుడు రౌండ్ అనేది తీద్దాం. బ్యాక్ రౌండ్ ఇది బ్యాక్. ఇది రెడీ అయిపోయింది చూడండి. ఇక్కడ డాట్ ఒకటి రెడీ. ఇక్కడ ఇప్పుడు దీన్ని పెట్టేసి ఫ్రంట్లో కట్ చేసేద్దాము. ఫ్రంట్ మనం ఆ సైడు సాగుతుందో ఎక్స్పెండ్ అవుతుందో ఆ సైడ్ ఇలా వేసుకొని మనము కట్ చేద్దాం ఫ్రంట్ అనేది. చూడండి, ఇలా తొందరగా ఫాస్ట్గానే పెట్టేసినాను. వీడియో కటింగ్ స్టిచ్చింగ్ 2 ఒకే వీడియోలో పెట్టాలి కదా, ఎందుకంటే ఇంకొక వీడియోను అనేసి నేను ఒకే వీడియోలోనే అన్ని దాంట్లోనూ పెట్టేస్తాను. చూసినట్లుండి ఇంకో వీడియో వచ్చే వరకు వెయిట్ చేసేది ఎందుకు, ఇదే వీడియోలోనే చూడొచ్చు. తొందరగా కొంచెం ఫాస్ట్గా పెట్టినా కూడా అర్థమవుతుంది కదా ఎప్పుడు చూసేది, అందువలన కొంచెం ఫాస్ట్గా పెట్టి స్టిచ్చింగు కటింగు 2ను ఒకే వీడియోలోనే అప్లోడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్లో మనకి ఎంత కావాలంటే అంత ఫ్రంట్ రౌండ్ ఇలా వేసుకొని రౌండ్ వేసుకునేయడమే. మనకి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం లోగా తీసుకోవాలి.
ఇది టెస్ట్ డౌన్ వచ్చేసి 14 పెట్టేస్తున్నాను, 13.5 వచ్చేస్తుంది ఫ్రంట్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 3.5, ఇది 2.5 పెట్టేస్తున్నాను కచ్చా. కొంచెము సైజు రావాలి అంటే మనం ఇలా పెంచుకోవాలి. డాట్ అనేది ఇలా అయిపోయింది. ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి క్రాస్ పట్టీకి ఇది ఆర్మోల్. ఇక్కడ ఘాట్ పెట్టేస్తున్నాను రెడీది. ఇప్పుడు రౌండ్ మనం ఇంకా కావాలి అంటే ఇంకా కొంచెం లోగా మార్క్ వేసుకోవచ్చు, రౌండ్గా తీసుకోవచ్చు. చూడండి ఇలా వచ్చేసింది. ఘాట్లు పెట్టుకునేద్దాము ఫ్రంట్ డాట్స్ కోసము. ఈ ఘాట్లు అంతాను ఇప్పుడు షేప్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 3.5 అలా తీసుకొని షేప్ ఇక్కడ తీద్దాం. చూడండి ఇక్కడ ఒక ½ ఇంచి, తర్వాత మనం షేప్ కావాలంటే తీసుకోవచ్చు. ఫస్ట్లో ½ ఇంచి తీసి ఘాటు పెట్టేస్తున్నాను. చూడండి ఎక్స్పెండ్ అయ్యే కల్లా మనకి కావాలి కదా, ఎక్స్పెండ్ అయ్యే మాదిరి కట్ చేసేసినాను. ఇప్పుడు ఇది క్రాస్ బెల్ట్ కోసరం. ఇది క్రాస్ బెల్ట్ నేను ఎక్స్ట్రానే కట్ చేస్తాను. ఎప్పుడూను క్రాస్ బెల్ట్ నేను ఎలా రెడీ చేసుకొని స్టిచ్ చేస్తానో చూసింటే బాగా అర్థమవుతుంది. దీనికి ఎక్కువ మెజర్మెంట్ అలాంటిది ఏమి యూజ్ చేయను. బ్లౌజ్ రెడీ అయిన తర్వాత బ్లౌజ్కి జాయింట్ చేసేటప్పుడు నేను చూసుకుంటాను, అందువల్ల దానికి మెజర్మెంట్ అంతా ఏం చూసేలేదు. ఇది బ్యాక్ అంతాను లైనింగ్ కట్ చేసుకొని స్టిచ్ చేద్దాం. ఇప్పుడు ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. లోడింగ్ పైపింగ్తోనే నడుముకంతాను. ఇది లోడింగ్ పైపింగ్ బ్యాక్కి ఎందుకు పదే నేను చూపిస్తున్నాను అంటే, ఈ మెథడ్లో మనము స్టిచ్ చేసుకున్నామనుకో నడుముకి చేతి పని వస్తుంది కదా, అలాంటి చేతి పనితో యూజ్ లేకుండా మనకి ఈజీగా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుందని నేను బ్యాక్ది ఫినిషింగ్ అనేది చూపిస్తున్నాను అన్ని వీడియోల్లోన. చూడండి ఇలా చేసుకునేసి మనం రౌండ్ చెయ్యి పెట్టుకొని పర్ఫెక్ట్గా తిప్పుకోవాలి నీట్గా. చూడండి అంతా సర్దుకునేసి ఇక్కడ నీడలు గుండు పిన్ని అనేది వేసుకోవాలి. గుండు పిన్ని వేసుకునేసి పర్ఫెక్ట్గా అనేది ఫినిషింగ్ వచ్చేస్తుంది. చూడండి ఇలా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నడుము కాడ ఇదే చూడండి, చేతి పనితో అవసరం లేకన్నా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇవ్వచ్చు. ఇలా జాయింట్ ఇలా వేసేసి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేద్దాం. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి ఘాట్లు పెట్టుకునేసి ఎడ్జ్లో స్టిచ్ చేసుకొని తిప్పేసుకొని డైరెక్ట్ బాడీ పీస్ మీద నెక్కి వేస్తే చాలును. మళ్ళీ లైనింగ్ కింద ఏం అవసరం లేదు. చూడండి లైనింగ్ మీద ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఫినిష్ చేసేద్దాం ఎడ్జ్లో స్టిచ్ చేసుకొని. ఇక్కడ లేరు ఈ ఆంటీ వాళ్ళు, వేరే చోట్ల ఉండే వాళ్ళ కూతురు వాళ్ళు ఇక్కడ ఉన్నారు మేము ఉండే ఏరియాలో. వీళ్ళు వచ్చేసి వేరే ఊరిని ఇంకా వచ్చినారు. ఒక తూరి వచ్చినప్పుడు గిఫ్ట్గా తీయించిన శారీ ఒకటి కుట్టించినారు. తర్వాత అది బాగుందని అక్కడ ఊర్లో కన్నా ఇక్కడ మన దగ్గర ఇచ్చేదానికోసమే తెచ్చినారు ఈ ఆంటీ. బాగుండదు పర్ఫెక్ట్గా బ్లౌజు. కటోరీ లేకపోయినా, కటోరీ ఎక్కువ కదా రేటు కొంచెము, అందువల్ల అదేమో వద్దు క్రాస్ కటింగ్ చాలని మనం ఉండే చోటుకి ఎత్తుకొని వచ్చి మనకే ఇచ్చినారనమాట. వాళ్ళకి ఎన్ని బ్లౌజులు ఇచ్చినా కొత్తగా కస్టమర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఇవ్వాలి మనము. పర్ఫెక్ట్ ఉంది అంటే నెక్స్ట్ బ్లౌజులు స్టార్ట్ చేసుకోవాలి. దాంట్లోనే తెలుస్తుంది కదా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని. మనం అన్నీ స్టిచ్ చేసి వాళ్ళకి ఇష్టం కాకపోతే బేజారు అవుతుంది, అన్ని బ్లౌజులు వేస్ట్ అయినాయి అనుకుంటారు. అలా కాకుండా మనము ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి వాళ్ళకి ఇచ్చినామనుకో, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంది అంటే మనం నెక్స్ట్ బ్లౌజెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలా చేస్తాను నేను. వాళ్ళు 10 బ్లౌజులు ఇవని నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి వాళ్ళకి బాడీ కరెక్ట్గా ఉందా లేదా బ్లౌజెస్ అని అడిగిన తర్వాతే నెక్స్ట్ బ్లౌజులు స్టార్ట్ చేస్తాను అనమాట. వీళ్ళకి అలాగనే చేసింది, పర్ఫెక్ట్గా ఉంది. బాడీ మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేసింది. ఇప్పుడు కూడా బాడీ మెజర్మెంటేనే. ఫ్రంట్ డాట్స్
మనకి కస్టమర్ చెప్తారు కదా దీంట్లో చేంజెస్ చేయాలి ఇలా అలా అనేసి, అప్పుడు మనము చేంజెస్ చేసుకొని స్టిచ్ వేసి ఇచ్చేయచ్చు నెక్స్ట్ బ్లౌజ్లో. ఫస్ట్ బ్లౌజ్లో ఏమైనా ప్రాబ్లం ఉండి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, లేదా మామూలు ఎలా ఉందో అలా ఫాలో అయిపోయి స్టిచ్ చేసేయడమే. క్రాస్ పట్టి బెల్ట్ చూడండి ఇలా రెడీ చేసుకుంటాను నేను. ఒక వీడియోలో ఆల్రెడీ క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా జాయిన్ చేసుకోవాలి అని వీడియో ఉంది, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికన్నా. క్రాస్ బెల్ట్ ఇలా వేసుకునేస్తాను. మనం లైనింగ్ పీస్ కూడా సెంటర్లో ఇంకొక పీస్ కూడా వేయచ్చు. దీనికి థిక్నెస్ ఏం వద్దు అని చెప్పినారు, అందువలన మామూలుగా డబల్ క్లాత్ వేసేస్తున్నాను అంతే. ఇలా పెట్టుకొని ఒక తూరి ఇది చెక్ చేసుకోవాలి. ఇక్కడ 4 డాట్స్ రావాలి, అందువలన వదులుకొని కొంచెము జాయింట్ వదులుకొని పెట్టుకోవాలి. 4 డాట్స్ ఉంటే మనం క్రాస్ పట్టి అనేది ఎక్స్ట్రా వదులుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ ఇలా జాయింట్ చేద్దాము. బొటిక్లో అంతా ఇలాగనే చేస్తారు, ఎందుకంటే కచ్చా ఏమీ లేకుండా లోడింగ్ తరా చేసేస్తున్నాము. లోడింగ్ పైపింగ్ ఎలా కచ్చా కనిపించకుండా చేస్తామో అలా క్రాస్ బెల్ట్ను లోడింగ్ పైపింగ్ ఎలా చేసుకుంటామో అలా చేసేస్తున్నాను. క్రాస్ బెల్ట్ చూడండి ఇలా వచ్చేసింది. ఇంకా ఉక్స్ పట్టి కాజా పట్టి, దీనికి ఓన్లీ ఉక్స్ మట్టికే పని ఉంది. కాజా కూడా మిషన్లోనే స్టిచ్ చేసేస్తాను, ఎంబ్రాయిడింగ్ తర వస్తుంది ఆ తర చేసేస్తున్నాను. ఇది తొందరగా బ్లౌజ్ ఇలా, అందువలన మిషన్లోనే ఫస్ట్ అంతా మనకి ఎంబ్రాయిడింగ్ వేస్తారు కదా ఇట్లా ట్రయాంగల్ ఆ తర టెంపుల్ తర డిజైన్ ఆ మాదిరి ఇక్కడ వేస్తున్నాను. చూడండి ఇలా ఉక్స్ వేసేకాయ మాదిరి గ్యాప్ ఇలా తిప్పుకొని ఇలా వేసేస్తున్నాను. ఫస్ట్ అంతా ఇదైనా చేస్తాను, చేతి పని ఏమీ లేకుండా ఇలా చేస్తూ ఉండి బ్లౌజులకి నేను నేర్చేటప్పుడంతా అలాగనే ఈ బ్లౌజులకి తొందరగా ఉండే దాంట్లో కూడాను ఇలా చేసేస్తాను. హుక్స్ మటుకే ఉంటుంది. లోడింగ్ పైపింగ్ వేసేసింటాము, నడుముకి చేతి పని లేదు, నెక్కి లేదు, ఇంకా హుక్స్ ఒకటే 5 హుక్స్లు వేసేస్తే సరిపోయి బ్లౌజ్ ఫినిష్ అనేది ఈజీగా అయిపోతుంది. మనకి తొందరగా బ్లౌజ్ ఎలా ఫినిష్ కావాలో చూసుకొని ఫినిష్ చేసుకోవాలి. కస్టమర్కి కూడా మనం ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేయగలము. ఇది లైనింగ్ క్లాత్ హుక్స్ పట్టిది. సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి, అలా కొంచెం బాగా షేప్ అనేది తిరిగి రౌండ్గా వస్తుంది. హుక్స్ పట్టి కొంచెము ఈడ్స్ నీట్లు లేకుండా ఫ్రీగా ఉంటుంది. చూడండి ఇది ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనము స్లీవ్ అటాచ్ అనేది చేద్దాము. స్లీవ్ అటాచ్ చేసే ముందు షోల్డర్లు 2 కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మార్క్ వేసుకొని ఎక్స్ట్రా ఉండేది కొంచెము కట్ చేసుకునేయాలి, దారాలు ఏమన్నా ఉండేటివి. ఈ ఫ్రంట్లో చూడండి అప్పుడే తక్కువగా తీసింటే ఇప్పుడు కొంచెం తీస్తున్నాను. ఇప్పుడు స్లీవ్ జాయింట్ అనేది చేసేద్దాం. నార్మల్ ఎలానో సెంటర్ న్యాచ్ ఉంటుంది కదా అదిను షోల్డర్ లెవెల్కి పెట్టుకొని జాయింట్ చేసేయాలి. ఆ సైడ్ నుంచి డివైడ్ చేసుకొని జాయింట్ చేయాలి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. వీడియో ఫుల్ చూడండి. మీ రిలేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో సెండ్ చేయండి, యూజ్ కావచ్చు ఎవరికన్నా పని. ఒక్కొక్కరు చేసేది ఒక్కొక్కరికి యూజ్ కావచ్చు. చూడండి ఎక్స్ట్రా డాట్ అనేది ఇప్పుడు పడుతున్నాను నేను స్లీవ్ అటాచ్ చేయిన తర్వాత, ఎందుకంటే ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్కరికి అర్థం కావచ్చు, యూజ్ కావచ్చు వీడియో. అందువలన ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేస్తే నాకు యూజ్ అవుతుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది కొంచెము. అందువలన చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి. వీడియో లైక్ చేయండి వీడియో నచ్చితే. ఇప్పుడు స్టిచ్లు పక్కనే వేసుకొని వెళ్ళిపోయేది, ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేద్దాం. చూడండి బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఎక్కడ కూడా ఈడ్చినట్ల సైడ్ కానీ అంతా. ఇంకొక బ్లౌజ్ స్టిచ్ చేసినాను చూద్దాం. ఇదే టైప్లోనే కదా, అందువల్ల నేను ఆ బ్లౌజ్ స్టిచ్ చేసేది చూపించలేదు, ఈ బ్లౌజ్ మటుకే స్టిచ్ చేసేది చూపిస్తుంది. చూడండి పైపింగ్ వచ్చేసింది. ఎంత డిజైన్ ఉన్నా కూడా పైపింగ్ ఎంత సన్నము. ఇది 12వ నెంబర్ పైపింగు, ఇది దారము పైపింగ్ వేసింది ఇది, అయినా కూడా అంత బాగా కనిపిస్తుంది. 2 ఒకే మెజర్మెంటే. వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చూసిన థ్యాంక్ యూ.